అజ్ఞాత బంధాలు రచన శ్రీమతి శ్రీ ఆనందారామం గారు. చదువుతున్నది రాజలక్ష్మి. ఇప్పుడు 5వ భాగానికి వచ్చాం. ప్రస్తుతానికి మనం మణిమాల లలిత గురించి చెప్పుకుంటున్నాము. మణిమాల కారులో లలిత ఇంటికి వచ్చేసింది. కంటిన్యూ చేస్తున్నాను. రాజును మర్చిపోవాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది లలిత. ఎంత ప్రయత్నించినా చీకట్లా తనను కమ్ముకునే ఒక నైరాస్య భావం నుండి బయటపడలేకపోతుంది. అన్నింటి పట్ల ఏదో విరక్తి భావమే కలుగుతోంది. నా బ్రతుకంతా రాజు మాత్రమేనా? రాజు తిరస్కరించినంత మాత్రం ఇక నాకేమీ మిగలదా? ఇలా అయిపోవటమేనా అనుకుని తనకు తాను నచ్చచెప్పుకుంటోంది. కానీ ఈ లోకంతో నిమిత్తం లేనట్టు మళ్ళీ మనసంతా కృంగిపోతోంది. నీకు ఫోన్ వచ్చిందని చెప్పింది ఎదురింటి వారమ్మాయి. ఆ ఫోన్ నెంబర్ రాజుకు మాత్రమే తెలుసు. ఎదురింటి వారికి ఇబ్బంది కలిగించడం ఇష్టం లేక వాళ్ళేమైనా అనుకోవచ్చని ఆ నెంబర్ ఇంకెవ్వరికీ ఇవ్వలేదు. రాజుతో కూడా ఏదైనా అత్యవసరమైనప్పుడే చెయ్యమని చెప్పింది. తనకు ఫోన్ వచ్చిందనగానే లలిత మనసులో నైరాస్యం మంత్రించినట్టు మాయమైపోయింది. బహుశా తనలాగే రాజు కూడా బాధపడుతున్నాడేమో. ఒక క్షణం ఆనాడు రాగిణితో కలిసి తనని చూసి నవ్విన రాజు గుర్తుకొచ్చింది. మనసు కలుక్కుమంది. అతి ప్రయత్నం మీద ఆలోచనలను మెరక్కి పెట్టింది. ఇలాంటి బలహీనతలు మగవాళ్లలో కూడా సహజమేనేమో. రాజును తను క్షమించగలదు. కాదు క్షమించకుండా ఉండలేదు. అతని కోసం కాదు, తన కోసం. అంటే రాజు అంటే ఒక విధమైన పిచ్చి ప్రేమలో ఉంది లలిత. అందుకని అది ఎట్టి పరిస్థితుల్లోనూ రాజును వదలకూడదన్నదే తన ఉద్దేశం. ఫోన్ వచ్చింది కదా, ఏం చెప్తాడో ఏం మాట్లాడతాడని ఒక ఉత్సుకత, ఒక ఆరాటం ఆ అమ్మాయిని ఎదురింటి వాళ్ళింటి వైపు పరిగెత్తనిచ్చింది. పరిగెత్తుకుంటూ ఒక రకమైన భావావేశంలో వెళ్ళింది లలిత. రాజు తన కోసం ఫోన్ చేశాడని వినగానే, అతన్ని క్షమించాలని నిర్ణయించుకోగానే, మళ్ళీ రాజుకు తనకు అనుబంధం ఎప్పటిలాగా కొనసాగుతుందని అనుకోగానే గుండెల నిండా ఏదో బరువేదో తొలగిపోయినట్లుగా అనిపించింది. మనసేదో మధుర భావాలతో నిండిపోయింది. ఫోన్ దగ్గరికి వెళ్ళింది. ఫోన్ అందుకునేటప్పుడు చెయ్యి వణికింది. తనని తాను అదుపులోకి తెచ్చుకుంటూ హలో అంది ఆప్యాయంగా. అవతల వైపు నుండి హలో అని వినిపించింది. కానీ అది రాజు కంఠం కాదు, ఎవరిదో స్త్రీ కంఠం. లలితను మాట్లాడుతున్నాను, ఎవరు అంది. నేను లలిత, గుర్తుపట్టలేదా? రాగిణిని. కిలకిలా నవ్వు. నెత్తి మీద ఎవరో తట్టెలతో ఇంత మంచు గుమ్మరించినట్టుగా ఫీల్ అయింది లలిత. లలిత, చూసావా, నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. కొందరు స్నేహితులు కాస్త పైకి రాగానే పాత స్నేహితుల్ని మర్చిపోతారు. నేను అలా కాదు సుమా. నేనెంత పైకి వచ్చినా నిన్ను, నీ స్నేహాన్ని మర్చిపోలేను. ఒకనాటి నీ సహాయం, నీ ఆదరణ ఎప్పుడూ మర్చిపోలేదు. విదిలించుకోవాలి. కుప్పలా మీద పడుతున్న మంచు కొండల నుండి బయటపడాలి. థ్యాంక్స్ అంది లలిత. మళ్ళీ కిలకిలా నవ్వేసింది రాగిణి. తీయగా నవ్వగలదు రాగిణి. ఆ నవ్వు కృత్రిమత్వం వినిపిస్తుంది ఏమో అనుకుంది లలిత. మీరంతా ఒక జాతి వాళ్ళు. మీవన్నీ పవిత్ర ప్రేమలు. పాపం రాజు కోసం నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు, నేను ఊహించగలను. అయినా రాజుతో కూడా చెప్పాను, లలితను దూరం చేసుకోవద్దు. ఆముదం తాగిన వాళ్ళలాగా మొహం పెట్టాడు. ఈ మొగాళ్ళు ఇంతేలే, ఎక్కడి మాట అక్కడే. నా దగ్గర నా ముందు అంతకంటే ఇంకేమంటాడు? కానీ లలిత, అతనికి నీ మీద ప్రేమ ఉంది. నువ్వు రా, నిన్ను రాజును సినిమాకు పంపించే బాధ్యత నాది. అసహ్యంతో వణికిపోయింది లలిత. ఎలా మాట్లాడుతుంది ఈ రాగిణి? నిజంగా దీనికి సిగ్గులేదా? ఒకవేళ రాగిణి నిజంగానే తన పట్ల స్నేహభావం కనిపిస్తోందా? రాగిణికి తెలిసినంతలో ఆ భావాన్ని వ్యక్తపరచగలిగిన భాష అంతంత మాత్రమే. ఒక జాతికంతా ఒక భాష ఉండటం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి ఒక భాష ఉంటుంది. దాని పరిధిలోనే తమ మనసును బయట పెట్టుకోగలరు. లలిత నవ్వింది. శాంతంగా స్థిమితంగా నవ్వింది. అమ్మయ్య, మెల్లమెల్లగా మంచు కరిగిపోతుంది. చైతన్యం వస్తుంది. థ్యాంక్స్ రాగిణి, నువ్వు నా కోసం ఏమీ శ్రమపడకు. నేనెక్కడికి రాను, నాకేమీ అక్కర్లేదు అన్నది లలిత. అదేం మాట లలిత,
నీకు రాజు మీద ప్రేమ పోయిందా? లలిత నిజమే చెప్పదలుచుకుంది. ఇప్పటి వరకు పోలేదు. అయితే మరి రావచ్చు కదా అంది. నేనేం చెప్పగలను? జీవితం మన ముందు ఉంది. మన ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా రకరకాల అనుభవాలు ఎదురవుతున్నాయి. ఆ అనుభవాలు పాఠాలు నేర్పుతున్నాయి. ఆ పాఠాల నుండి జీవితాన్ని అర్థం చేసుకుంటాం. ఏమో ఏం జరుగుతుందో అంది లలిత. ఈసారి రాగిని నవ్వలేదు. కంఠంలో కూడా ఏదో మార్పు వచ్చింది. రాజుతో కలిసి సినిమాకి వెళ్ళడం నీకు ఇష్టం లేదా అన్నది రాగిణి. ఇష్టమైన పనులన్నీ అన్ని వేళలా చెయ్యలేం కదా. అంతకంటే ప్రధానమైన ఇంకేదో అడ్డుపడుతుంది. ఏమిటి ఆ ప్రధానమైంది? మానవత్వం అంటే కళ్ళు, ముక్కు, నోరు, ఒడ్డు పొడుగు కాక మరేదైనా ఉందనుకుంటే, అదేదో తెలుసుకోగలుగుతుంటే అదే ప్రధానమైంది రాగిణి అన్నది. రాగిణి టక్కున ఫోన్ పెట్టేసింది. ఈ మనస్సు శరీరాన్ని చంపినంత తేలిక కాదు మనసును చంపటం. ఎన్ని విధాల ఎలాంటి విషప్రయోగాలు చేసినా, ఏ వైపు నుండి కొద్దిపాటి మానవత్వ వాసన సోకినా మేలుకుని కూర్చుంటుంది. ఊపిరి పోసుకుంటుంది. ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. పాపం రాగిణి. భ్రమపడటం కష్టమే, కానీ శ్రమించిన కొద్దీ శ్రమ కూడా కష్టమే. మనసు అంతే. కొన్ని భావాలు, కొన్ని భావనలు తాత్కాలికంగా మనసును బాధించి మెలిపెట్టిన రాన్ ఆ బాధే మనోబలాన్ని ఇస్తుంది, తట్టుకునే శక్తి ఇస్తుంది. రాజు రాగిణికి తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు. రాగిణి తనతో ఏం మాట్లాడుతుందో ఊహించలేడా? అయినా రాగిణి అడగగానే ఆ నెంబర్ ఇచ్చేశాడు. తను మాత్రం ఎవ్వరికీ ఇవ్వకుండా కేవలం రాజుకే ఇచ్చింది. రాగిణి మాటల కంటే ఈ భావనే ఎక్కువగా బాధ పెట్టింది లలితని. ఈ భావనలో పదే మనసు నలిగి పదునెక్కటం వల్లేమో రాజు తన ఇంటికి వచ్చినప్పుడు మామూలుగా ఆహ్వానించగలిగింది. నీ డబ్బు నీకు ఇయ్యాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను, కుదరటం లేదు, ఇవాళ తీసుకొచ్చాను. తన జేబులో నుంచి 500 తీసి బల్ల మీద పెట్టాడు రాజు. ఒక్కసారి నోట్ల వంక చూసింది లలిత. వద్దనుకున్న వాటి వెనకాల ఉన్న కథ గుర్తుకొచ్చింది. అంటే గతం గుర్తుకొచ్చింది. రాజు కూడా లలిత లాంటి మధ్యతరగతి మనిషే. అందుకే చదువుకున్న రోజుల్లోనే వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడానికి, పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి ఆటంకాలు రాలేదు. బిఏ పాస్ అయిన లలితలాగే యూడీసీగా చేరిన రాజుని ఐఏఎస్ కట్టమని లలితే ప్రోత్సహించింది. మన బోటి వాళ్లకు వస్తాయా అలాంటి ఛాన్సులు అన్నాడు రాజు నిరాశగా. ప్రయత్నించు, తప్పే ఉంది అంది లలిత. రాజు ఐఏఎస్ పరీక్ష కట్టాడు. పరీక్షల ముందు కనీసం 2 నెలలైనా ఉద్యోగానికి సెలవు పెట్టి ట్యుటోరియల్ కాలేజీలో చేరి చదవాలనుకున్నాడు. జీతం నష్టం మీద కానీ సెలవు దొరకలేదు. 2 నెలల జీతం లేకుండా గడిచేలాగా లేదు. మెడలో సన్నని గొలుసు చేయించుకోవాలని అతి కష్టం మీద లలిత డబ్బు పోగు చేసుకుంది. ఆ డబ్బు అతని చేతిలో పెట్టింది. నా దగ్గరుంటే నీ దగ్గరున్న ఒకటే, ఎలాగో ఈ డబ్బు తీసుకో, సెలవు పెట్టేసి చదువుకో, చదువు మీద అశ్రద్ధ చేయకండి. కృతజ్ఞతతో కరిగిపోయాడు రాజు. లలిత చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు. లలిత, ఎలా తీర్చుకోగలను నీ రుణం? రుణమా? తీర్చుకుంటావా అని మూతి బిగించింది లలిత. ముడుచుకున్న లలిత మూతి మీద చిన్నగా చూపుడు వేలుతో కొట్టి, సారీ, నేను ఐఏఎస్ ఆఫీసర్ అయితే అదంతా నీదేగా అన్నాడు. లలితకి ఎలాగో అనిపించింది. అంటే లలిత తన జీవితంలో అతన్ని ఒక లెవెల్లోకి తీసుకొద్దాం, ఒక మంచితనంలోకి తెద్దామని ఎంతో అనుకుంటోంది. అందుకు తగినట్టుగా తన తాపత్రయం, తన పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో అనుకున్నారు ఇద్దరు. లలిత తన కష్టపడి తను పోగు చేసుకునే డబ్బులు మాత్రం అతనికి ఇచ్చి అతని పై చదువులకు, ఐఏఎస్ చదవడానికి పంపించింది. రాజు, అలాంటి ఆశలతో ఈ డబ్బు నీకు ఇవ్వటం లేదు. మన మధ్య రుణాలేమిటి? పోవై, నిన్ను ఆఫీసర్ భార్యం చేయడానికి నన్నేగా సెలెక్ట్ చేస్తారు వాళ్ళు, నవ్వుతూ అన్నాడు రాజు. రాజు చాలా తెలివైనవాడు. లలిత ప్రోత్సహించింది. దానికి తగ్గట్టు కష్టపడి చదువుకున్నాడు. ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాల్లో అతను నెగ్గాడు. ముఖంలో ఏ భావమూ కనిపించకుండా రాజు ఇచ్చిన నోట్ల కట్టను తీసుకుంది. రాజు ఆశ్చర్యపోయాడు. అతని ముఖంలో ఆశ్చర్యం స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఈనాడు రాజు పెద్దవాడైపోయి ఉద్యోగం